వాళ్ళందరినీ పక్కన పెడితే హీఈస్ అన్ వన్ అండ్ ఓన్లీ, ఎప్పుడు వెళ్తాడో తెలియదు కానీ ఎప్పటికీ బయటకు రాడు అనుకునే ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో గురించి చెప్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 16 నెలలు చెప్పుకూడు తిన్నాడు. ఆ కేసులో పోతాడో లేదో తెలియదు. క్రాక్ గా లుచ్చానా కొడక 16 నెలలు కాదు 16 సెకండ్లు పెట్టుకో. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ బుద్ధు పెట్టుకొని అరెస్ట్ చేయండి. చూద్దాం మా నాయకుడిని. స్టేట్ నుంచి సెంట్రల్ వరకు ఎవరికైనా సవాల్. గవర్నమెంట్ నీ చేతిలో ఉంది కదా, 16 సెకండ్లు పెట్టండి. మీకు దమ్ము ఉంటే 1,30,00,000 ఓట్ బ్యాంక్ కార్డు ఉంటాం. ఎట్టబెడతావు చూద్దాం. నువ్వు లోపల పెట్టరా. అధికారంలో మీరున్నా నువ్వు బయట తిరగలేకుండా లుచ్చానా కొడక మళ్ళీ మాట్లాడుతున్నావు. నిన్న కాక మొన్న నీ హోటల్ ఓపెనింగ్ రోజాని పిలుచుకున్నావు. మళ్ళీ రోజా గురించి మాట్లాడతావు, బైరెడ్డి గురించి మాట్లాడతావు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతావు. అంత మొగోని వేరాను. అసలు నీ గవర్నమెంట్ నువ్వు బయట తిరగలేకుండా లుచ్చానా కొడక. నువ్వు మీ నాయకులు చేతన ఏం చేసుకోండి, ఇష్టం వచ్చింది చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి జోలికి రాంటా చూసుకుందాం. ఆయన దుచ్చే పాన్పర కళ్యాణ్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని వాడుకుని ఎలక్షన్ చేస్తాడు. ప్రభాస్ బ్యానర్ తొలగిస్తే మాట్లాడు, ఎన్టీఆర్ బ్యానర్ బాలకృష్ణ తొలగిచ్చే మాట్లాడు. మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడేమో ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని వాడుకుంటాడు. వర్మ గారి కాలు పట్టుకుని డిప్యూటీ సీఎం అయినాడు, ఎమ్మెల్యే అయినాడు. మళ్ళీ వర్మను పక్కన వారేసినాడు. ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గురించి. నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానికి వర్మ కాళ్ళు పట్టుకుని ఎమ్మెల్యే అయినావు.